హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు స్పెషల్ చికెన్ కూర, అలాగే రాగి సంగటి అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదైతే నాకు మా నాన్న నేర్పించాడు. మా నాన్న నేర్పించిన విధంగానే నేను మీకు చేసి చూపిస్తాను, ఓకేనా. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలా ఆనియన్స్ ముక్కలు అనేవి చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్ వేస్తేనే బాగుంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకుందాం. చూస్తున్నారు కదా, కరివేపాకు వేసిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు తీసుకొని చికెన్ ముక్కలు అన్నిటిని వేసేస్తాం. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టు చికెన్ ముక్కలంతా వేసేసుకోవాలి. లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. వీడియో మొదటిసారి ఎవరైనా చూస్తూ ఉంటే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చికెన్, ఆనియన్స్, కరివేపాకు కలిసిపోయేలాగా మొత్తం గరిటె తీసుకొని కల్లెపట్టేసేసుకుందాము, ఓకేనా. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నామంటే మనకి కర్రీకి ఉప్పు పడుతుంది, అలాగే త్వరగా కూర కూడా ఉడుకుతుంది అన్నమాట, ఓకేనా. ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత కర్రీకి అంతా పట్టేలాగా నీట్గా మిక్స్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. సబ్స్క్రైబ్ చేస్తారు కదా, ఓకే. అలాగే నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు వేసేసుకుందామండి. పసుపు వేసుకుంటున్నాం కదా, పసుపు వేసుకున్న తర్వాత పసుపు అంతా కూడా కూరకు మిక్స్ పట్టేసేలాగా నీట్గా పసుపు అంతా మిక్స్ చేసేసుకోవాలి. నేను చూపించిన విధంగా మిక్స్ చేసేసుకుందాం. మొదటిసారిగా ఇంకా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ సపోర్ట్ చేస్తేనే కదా నా ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు పసుపు వేసాం కదా, పసుపు వేసిన తర్వాత మూత పెట్టేసి కాసేపు కూరను ఉడకనిద్దాము. అలాగే మనం సంగటికి ముందే నానబెట్టేసుకున్న బియ్యం తీసుకొని వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకొని చూపించారు కదా, ఒక గ్లాస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలన్నమాట. వేసుకొని ఇలా వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని, చూస్తున్నారు కదా, సాల్ట్ వేసుకొని చిన్న మంట మీద మూత పెట్టేసి అన్నంని ఉడకనిచ్చేద్దాము. ఆలోపు మన కర్రీ అయితే ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా, ఒకసారి మూత తీసి కల్లిపెట్టేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా కల్లిపెట్టేసుకుందాం. పసుపు అనేది చూసారా, కూరకంతా పట్టేసింది కదా, మనకు పచ్చగా కనిపిస్తుంది కదా, అవును కదా. ఇలా కూరకి మొత్తం పట్టేస్తుంది అన్నమాట. చూస్తున్నారా కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొద్దిసేపు మళ్ళీ ఉడకనిద్దాము. మూత పెట్టేసి ఉడకనిద్దాం. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చూద్దాం, మళ్ళీ మూత తీసి ఇప్పుడు ఉడికిందా లేదా ఒకసారి ముక్కల్ని అలా గరిటె తీసుకొని స్మాష్ చేసామంటే మనకు ముక్క అనేది కొద్దిగా విరిగినట్లు కనిపిస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుంది కదా, అంటే మనకి ముక్క అనేది మంచిగా ఉడికిపోయింది అన్నమాట. అర్థమవుతుందా. ఇప్పుడు ముక్క ఉడికిపోయిన తర్వాత మనము మసాలా వేసేసుకోవాలి. మసాలా అంటే ఏం లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర అనేది పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ అలాగే వేసేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు వేసేసుకున్న తర్వాత మొత్తం నీట్గా కలిగిపెట్టేసుకోవాలి. కలిగిపెట్టిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మంచిగా ఉడకనిద్దాం. చూసారు కదా, ఉడికిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. చూస్తున్నారు, ధనియాల పొడి కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసేసుకుందాం. చికెన్ మసాలా వేసుకుంటే మంచిగా ఉంటుంది కదా. చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకొని తర్వాత కొబ్బరి పొడి వేసేసుకోవాలి. కొబ్బరి అనేది నేను ఎప్పుడు పొడి చేసుకొని పెట్టుకుంటానండి,
ఓకేనా. కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత నీట్గా చికెన్ అంతా మంచిగా కలిపెట్టేసేసుకుందాం. తర్వాత కొద్దిగా కారపొడి కూడా వేసేసుకోవాలి. కారపొడి వేసి కలిపెట్టేసిన తర్వాత పెరుగు వేసుకుందాము. చూస్తున్నారు కదా, పెరుగు వేస్తే మంచిగా చిక్కగా వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత మొత్తం పెరుగు అంతా ముక్కకంతా పట్టేలాగా నీట్గా గరిటె తీసుకొని కలిపెట్టేసి మూత పెట్టేసి ఉడకనివ్వాలి. చూసారు కదా, ఇప్పుడు మనకు కావాల్సిన చికెన్ కూర అయితే మంచిగా రెడీ అయిపోయింది. చూసారు కదా, కూర అయితే రెడీ అయిపోయిందండి. కాసేపు అలా కూర పక్కన పెట్టేద్దాం. చూసారా, మనకు ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు సంగటి మనం సన్న మంట మీద పెట్టేసుకున్నాం కదా, మనకి రైస్ అనేది మంచిగా ఉడికిపోయింది. చూసారు కదా, ఇలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఇలా మెత్తగా ఉడికితే మనకి సంగటి అనేది బాగా మెత్తగా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా రాగి పిండి వేసుకుందాము. రాగి పిండి చూస్తున్నారు కదా, రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండి వేసిన తర్వాత రాగి పిండి కూడా కొద్దిగా ఉడకాలన్నమాట. కొద్దిగా ఉడకడానికి మూత పెట్టేసి రాగి పిండి ఉడకనిచ్చిన తర్వాత మంచిగా మనకు కావాల్సిన సంగటి